ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మహాత్మా గాంధీ జీవితకాల విశేషాలను వారితో పంచుకున్నారు. అదేవిధంగా G20 సమిట్ కాసేపటి క్రితం ముగిసిందని, దీంతో తన బైలాటరల్ పర్యటన ఆస్ట్రేలియా పర్యటన అధికారికంగా ప్రారంభమైనట్లని కూడా మోడీ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు లైవ్లో చూద్దాం. మా వాళ్ళకందరికీ షేర్ చేసుకున్న 3 గంటలు డిస్కస్ చేశారు. పోలవరం వాటరు కృష్ణాకు వస్తాయి, పోలవరం వాటరు ఇంకొంచెం పైన తీసుకపోతే నాగార్జునసాగర్కి వస్తాయి కాలువలకి. నాగార్జునసాగర్ కాలువలకు వచ్చి పులిచింతలు కూడా రాగలిగింది అనుకోండి, బ్రహ్మాండం. ఈ నీళ్లు అక్కడ వాడేమనుకోండి, సముద్రంలో పోయే నీళ్లు ఆ సముద్రంలో పోయే రోజులు ఇక్కడ వాడతాం. మళ్ళా రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయి, మిగిలిన టైంలో రిజర్వాయర్ వాటర్ వాడుకుంటాం. అప్పుడు 3, 4, 13 జిల్లాల్లో ఏమాత్రం కూడా కరువు లేకుండా చేయడానికి అవకాశం ఉందా? ఏ రిజర్వాయర్ ఏ లెవెల్లో ఉంది, ఎంత వాటర్ లిఫ్ట్ చేయాలి, ఎక్కడ సర్ప్లస్ ఉంది, ఎక్కడ డెఫిషిట్ ఉంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి, ఎక్కడ ఫ్లడ్స్ ఉంటాయి, అన్నీ కూడా కన్సిడరేషన్ తీసుకొని వాటర్ బ్యాలెన్స్ చేయగలిగితే సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్కు ఉండే అడ్వాంటేజ్ దేనికి రావు. గుజరాత్కి లేవు, మహారాష్ట్ర అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. శ్రీశైలంలో ఆ నీళ్లు ఈ పక్క తీసుకుపోవచ్చు మనం. అది వీళ్ళకి ఎంత వాటర్ ఇవ్వాలో ఆ వాటర్ ఉంది తప్ప కింది పోయే వాటర్ వీళ్ళకి సంబంధం లేదు కదా. కింది పోయే వాటర్ వీళ్ళకి సంబంధం లేదు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ ఎటు ఫేస్ చేయాలో చేస్తాం. అన్ని వీళ్ళు ఇష్టంగా కదా, దెర్ ఇస్ ఎ కమిటీ కదా కేంద్రంలో. ఇప్పుడు నిన్న కర్ణాటక ఉంది, తుంగభద్ర ఉంది. తుంగభద్ర ఈజ్ హ్యాండిల్డ్ బై సెంట్రల్ కమిటీ, దెర్ ఇస్ ఎ బోర్డ్. ఈవెన్ కృష్ణా దెర్ ఇస్ ఎ బోర్డ్. కృష్ణ నేను పోయినప్పుడు కర్ణాటక సీఎం ఏమన్నారు, నేను యాక్సెప్ట్ చేస్తాను మోడర్నైజేషన్. నేను మోడర్నైజేషన్కి ఎందుకు పోయాను, అక్కడ హై లెవెల్ ప్యారల్ కెనాల్ ఉంది తుంగభద్రలో, లో లెవెల్ ప్యారల్ కెనాల్ ఉంది. రెంటిల్లో 42 పైన మనం వాడాలా, నీళ్లు మనకు రావాలా. ఇంతవరకు 20-25 కంటే రావడం లేదు. నేను ఆధునీకరణకు పొమ్మన్నాను, ఈ యాక్సెప్ట్ ఫర్ దాట్. ఆధునీకరణ పోతాం, కానీ కొత్త మాత్రం ఒప్పుకుంటే ఒప్పుకోవద్దండి, ఆధునీకరణ పోదాను. ఆధునీకరణ పోతే మనకు నీళ్లు వస్తాయి. ఎవరు చేయాలి ఆ పనులు? మళ్ళీ బోర్డు చేయాలి. కర్ణాటక గవర్నమెంట్ కాదు, ఇద్దరికీ జాయింట్గా ఉండని బోర్డు చేస్తారు. మనకు వాళ్ళకి సంబంధం లేని కాలువలు మాత్రం మనం చేసుకుంటాం. అదే మరి ఇక్కడ తెలంగాణ కాలువలు వాళ్ళు చేసుకుంటారు, ఆంధ్రాలో ఉండే కాలువలు మనం చేసుకుంటాం. జాయింట్ వాటర్ మేనేజ్మెంట్ మాత్రం బోర్డు చేస్తుంది. కాబట్టి ఆ స్పష్టత ఉన్నప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. నేను ఒప్పందాలు చేసుకోలేదు, నేను అవకాశాలన్నీ చెప్పాను. వాళ్ళు కూడా మళ్ళీ వస్తామని చాలామంది ప్రామిస్ చేశారు. డిపార్ట్మెంట్ కూడా చెప్పాను. డిపార్ట్మెంటు వాళ్ళు కలిసి ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నారు. ఏ ఇండస్ట్రీ ఎవరెవరు పెట్టగలుగుతారు, ఎవరెవరు ఇంట్రెస్ట్ ఎక్కడుంది, ఏ విధంగా చేస్తే ఇద్దరం కలిసి ముందుకు పోగలుగుతాం. కంపెనీ టు కంపెనీ ఒకటి, లేదంటే కంపెనీ టు గవర్నమెంట్ ఒకటి, రెండోది గవర్నమెంట్ ఒకటి. ఈ 3 వర్కౌట్ చేస్తాను. జపాను, సింగపూర్ దే ఆర్ సర్చింగ్ మార్కెట్స్. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో వాళ్ళు చూస్తున్నారు. జపాన్ కూడా ఈరోజు చైనాలో పెట్టిన తర్వాత చైనాలో వాళ్ళకి అంత అనుకూలమైన వాతావరణం లేదు కాబట్టి ఇండియాకి రావాలనుకుంటున్నారు. మొన్న ప్రధానమంత్రి టూర్లో కూడా వాళ్ళు ఇన్క్యులేషన్ చూపించారు. దగ్గర $40 బిలియన్ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటివన్నీ మనకు ఉపయోగపడతాయి. ఈవెన్ చైనా కూడా $20 బిలియన్ ఇస్తామని చైనా ప్రధానమంత్రి వచ్చి చెప్పాడు. ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి, టెక్నాలజీస్ ఉన్నాయి, పెట్టుబడులు పెట్టాలి. వాళ్ళకు అనువైన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి నేను పోతున్నాను. దీనికంటే మంచి ప్లేస్ ఎక్కడ దొరకదు. టెక్నాలజీలో కానీ, వాటర్ కానీ, ప్రోయాక్టివ్ కానీ, గవర్నమెంట్లో ట్రాన్స్పరెన్సీ కానీ అన్నింటిలో మనం నెంబర్ 1. ఇంత మునిపే ప్రూవ్ చేశాం. మళ్ళీ చెప్పి వాళ్ళందరికీ సెన్సిటైజ్ చేయడం, మార్కెట్ చేయడం. సరిదా మీకు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సింగపూర్ ఎట్లయితే ఉందో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ హబ్గా తయారయ్యేదానికి అవకాశం ఉంది ప్రపంచంలో. ఇండియాని మీరు చూస్తే ఒక పక్క మనం, ఇంకో పక్క గుజరాత్కి అవతల మీరు చూస్తే పాకిస్తాన్, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్, లేకపోతే ఇంకొంచెం పోతే ఆ పక్క పోతే గల్ఫ్ కంట్రీస్, ఇంకా పైకి పోతే యూరోప్. ఈ పక్క మనం వస్తే
నేరుగా సింగపూర్, మలేషియా, జపాన్, ఈవెన్ చైనా, షంఘాయ్ అండ్ ఆల్ ఈ పక్క వస్తాయి. చైనా కోస్ట్ అంతా ఈ పక్క వస్తుంది, పక్కన జపాన్, సౌత్ కొరియా. నా 1200 మిలియన్ అంటే 120 కోట్ల జనాభా. మనవన్నీ డీప్ వాటర్ పోర్ట్. ఈ డీప్ వాటర్ పోర్ట్లు కానీ ఇవి డెవలప్ చేస్తే, ఒక 2-3 కానీ బాగా డెవలప్ చేస్తే యూ కెన్ మేక్ ఇట్ లాజిస్టిక్స్ హబ్. అదే నేను ప్రమోట్ చేశాను. ఇదే వర్జన్, ఇది ఒక ఐడియా. నేను ఈ మాట రంగారు అందరూ అది చూసిన తర్వాత ఎస్ అగ్రీడ్, దిస్ ఇస్ ది బెస్ట్ ప్లేస్. ఎందుకంటే అటు సింగపూర్ పోతుంది, ఇటు మలేషియా పోతుంది, అటు జపాన్ పోతుంది, షంఘాయ్ పోతుంది, ఈ పక్క సౌత్ కొరియా పోతుంది, తైవాన్ పోతుంది. అదే మరిగా ఇండియాలో 120 కోట్ల జనాభాకు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. అటు పోతే ఎక్కడికి రావాలి, మళ్ళీ తిరిగి రావాలి. ఈ కంట్రీస్ పోవాలంటే ఎక్కడికో కిందికి తిరిగి మళ్ళా పోవాలి. మనకు అది లేదు. దీస్ వేర్ ఐఎమ్ వర్కింగ్ లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తాం. వన్స్ లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తే ట్రాన్సిట్ హబ్ కూడా ఉంటుంది. ఇంటర్లాండ్కు రోడ్లు వేసుకొని ట్రైన్ కనిపెడితే రైల్ కార్గోకి ఎయిర్ కార్గో వస్తుంది, కంటైనర్ కార్గో వస్తుంది, షిప్ కార్గో వస్తుంది. ఈ దేశాలకు పోవడానికి షిప్ క్రూసెస్ కూడా ఆలోచిస్తున్నాం. ఇవి కూడా షిప్లు ఇవి ఉన్నాయి కదా, దాంట్లో కూడా మనుషులు కూడా పోవడానికి షిప్ క్రూసెస్ కానీ ఆలోచిస్తే, అది కానీ వస్తే ఇండియాలో మొత్తం విశాఖపట్నం నుంచి కలకత్తా పోవచ్చు, విశాఖపట్నం చెన్నై పోవచ్చు, కేరళకు పోవచ్చు, మళ్ళా తిరుక్కొని కావాలంటే గుజరాత్ పోవచ్చు. ఒక పక్క టూరిజం డెవలప్ అవుతుంది. ఇక్కడి నుంచి జపాన్ ఇంటర్నేషనల్ క్రూజెస్ కానీ కనెక్టివిటీ చేస్తే ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ టూరిస్టులు వెళ్ళిపోవచ్చు. ఒక 3 నెలలు తిరగాలనుకుంటే ఇలాంటి వాళ్ళు మాకు కూడా ఎప్పుడన్నా కోపం వేసాను పంపించాలంటే పంపించేస్తాను. మీకు హాలిడే ఇచ్చినట్టు అవుతుంది ఒక 3 నెలలు. ఇలాంటివన్నీ అవకాశాలు ఉన్నాయి. దీస్ వేర్ వీఆర్ థింకింగ్ డిఫరెంట్లీ నౌ బై యూజింగ్ టెక్నాలజీ, బై యూజింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో మొన్నటి వరకు నాకు ఆ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటే ఆలోచనలు డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. ఫోకస్ అట్లనే హైదరాబాద్లో ఆ రోజు నేను ఇక్కడ ఏముంది, జూబ్లీ హిల్స్ దాటితే పెద్దగా ఏమీ లేదు హైదరాబాద్లో, రోడ్డు కూడా లేదు. అక్కడి నుంచి డెవలప్ చేశా. అది డెవలప్ చేసి ₹1,00,000 ఎకరాని 10 ఏళ్లలో 30 కోట్ల రూపాయలు చేశా. దానివల్ల బాగా బెనిఫిట్ వచ్చింది. ఇప్పుడు సర్ప్లస్ ఆదాయం వచ్చింది. సరిగా చేయలేదు, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దిస్ ఆర్ ఆల్ ది ఆపర్చునిటీస్, విల్ హ్యావ్ ఆల్ ది ఆపర్చునిటీస్. పబ్లిక్ కూడా పూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నా. ఎల్లుండి మీటింగ్ పెట్టుకున్నాం. మా వాళ్ళతో నేను మాట్లాడాను. రైతులు కూడా అక్కడ నా మీద నమ్మకం పెట్టుకొని పూర్తిగా సహకరిస్తున్నారు. కొన్ని పార్టీలు అయితే ఏదో వాళ్ళకు రాజకీయ ప్రాబల్యం కోసం రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ రైతులు పూర్తిగా నమ్మకం పెట్టుకున్నారు. ఎవరైతే నేను చెప్పిన సిస్టాన్ని అపోజ్ చేసేవాళ్ళు చూస్తే, ఆ రోజు అక్కడ రాజధాని కావాలని ఎవరు చెప్పలా, గమ్మునున్నారు, నిర్ణయించకూడదన్నారు, ఇది రాకూడదన్నారు, ఇక్కడ పెట్టడానికే వీల్లేదని మాట్లాడిన వ్యక్తులు వీళ్ళందరూ, ఈ పార్టీలు కానీ వ్యక్తులు కానీ. ఆ రోజు కూడా నేను ఒకటే చెప్పాను, న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి, సెంట్రల్ ప్లేస్లో రాజధాని ఉండాలి తప్ప మనకు అధికారం ఉందని మనం మిస్యూజ్ చేయకూడదు. రెండోది, ఏదో నాకు అధికారం ఉందని మా ఊళ్ళో రాజధాని పెట్టుకుంటారని ఆలోచించకూడదు. అది చెప్పాను. తిరుపతిలో పెట్టుకోవచ్చు రాయలసీమని కాదు, సెంట్రల్ ప్లేస్ రావాలి. రాజధాని అనేది ఒక చరిత్ర. సరే, ఇష్టమా కష్టమా అది వేరే విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, దీనికి ఒక రాజధాని కావాలి. ఈ రాజధాని అందరం కలిసి నిర్మాణం చేసుకోవాలి, సెంట్రల్ ప్లేస్లో పెట్టుకోవాలి, అందరికి అనుకూలంగా ఉండాలి, ఏ కొద్ది మందికి అనుకూలంగా ఉండగా మళ్ళా డీసెంట్రలైజేషను అభివృద్ధి జరగాలి. నేను ఆ యాంగిల్లో చెప్పాను. ఇటీవల కొంతమంది కన్ఫ్యూజ్ చేయాలని పిలిపించాను ప్రజలకి. అక్కడ ఉండే ప్రజలు 40,000 మంది ఉన్నారు. ప్రస్తుతం మనం కట్టే రాజధాని ఏరియాలో 40,000 ఉంటారు. అదే మరిగా అక్కడ ఉండే ల్యాండ్ మనం తీసుకుంటున్నాం ఎంత అవసరమైతే ఎంత. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ల్యాండ్ పూలింగ్లో వాళ్ళకు న్యాయం జరిగేట్టుగా. నిన్నటి వరకు అక్కడ ఆ వాల్యూ లేదు. ఎప్పుడు రాజధాని అన్నాం వాల్యూ వచ్చింది. రేపు కానీ వరల్డ్ క్లాస్ సిటీ కడితే ఇంకా పెరుగుతుంది. నేను కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దానివల్ల ఎక్కువ లాభం పొందేది వాళ్ళే లాభం పొందుతారు. ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా
మ్యాక్సిమం బెనిఫిట్, ఫస్ట్ బెనిఫిట్ ఫార్మర్స్కి రావాలి, అక్కడుండే పేదవాళ్ళకి రావాలి. నేను ఆ విషయం అని చెప్పాను. ఆ యాంగిల్లో నేను ముందుకు పోతున్నాను. నాకుండే తెలివితేటన్నీ ఉపయోగించి ముందు వాళ్ళకు బెనిఫిట్ చేస్తాను. అయితే ఈరోజు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ల్యాండ్ పూలింగ్ ద్వారా వాళ్ళు రమ్మంటున్నాను. మామూలుగా ల్యాండ్ ఎక్విజిషన్కు ల్యాండ్ పూలింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుంటే చాలా తక్కువ డబ్బులు వస్తుంది. ఎంత ఇచ్చినా కూడా డెవలప్మెంట్కి సంబంధించి మామూలు ఒక ఫ్యాక్టరీకో ఇంకొక దాన్ని తీసేసుకుంటే దానికి వాల్యూ పక్కన చిన్నగా పెరుగుతుంది, కానీ దీంట్లో ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ల్యాండ్ పూలింగ్ ఇస్ ది బెస్ట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ గవర్నమెంట్. రాయ్పూర్ ఇస్ డిఫరెంట్, స్మాల్ ప్లేస్. అక్కడ రాజధాని డెవలప్ కాలేదు, వాళ్ళు తీసుకున్నారు కానీ పెద్దగా డెవలప్ కాలేదు. ఇది అట్లా కాదు. ఇది 25 లక్షల జనాభా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. ఒక 4-5 సంవత్సరాలు 50 లక్షలు 60 లక్షలు కోటి అవుతారు.